హత్యలు చేసామా లేకపోతే దోపిడీలు చేసామా ఏం చేసాం? మమ్మల్ని ఎందుకు ఇలా రోడ్డు మీద ఉంచోబెడుతున్నారు? ఇలాగా మేము శాంతియుతంగా చేసుకుని వెళ్ళడానికి వచ్చాం. ఎక్కడిపక్కడ అక్కడ మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, మా నాయకులను అరెస్ట్ చేస్తారు. వాళ్ళు విడుదల చేయమంటే విడుదల చేస్తారు. మా వదిలేస్తే మేము అక్కడికి వెళ్ళిపోయి ధర్నా చౌకాడికి వెళ్ళిపోయి ధర్నా చేసుకుంటాం కదా. ఈ రోజున రోడ్డు మీద తీసుకొచ్చి ఇక్కడ నడు రోడ్డు మీద పెట్టవలసినంత పరిస్థితి ఏముంది? మేము అంత తప్పు ఏం చేసాం? హత్యలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, మానమంగాలు చేసిన వాళ్ళు ఏమో బయట తిరుగుతున్నారు. మేమేం తప్పు చేసామని ఈ రోజున ఇక్కడ ఉంటారు? మాకు కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని గంటలు ఇవ్వాలి అని అడుగుతున్నాం అంతే. రిటైర్మెంట్ 60 సంవత్సరాలు చేపించేసుకుని ఇంటికి తోలేస్తున్నారు తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. మాకంటూ సెలవులు లేవు. ఈ రోజున మేము కొడుపు మండి రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి. కానీ మమ్మల్ని పిలిచి చర్చలకి మాట్లాడాలి కదా. ఏంటమ్మా అండి, ఎక్కడికక్కడ అవుట్ సర్జెట్స్, ఎక్కడికి వెళ్తే అక్కడ తాళాలు వేసేయడమా? బీపీ వాళ్ళు ఉన్నారు, షుగర్ వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? మరి ఎంత దారుణమా చెప్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? జనంలో ఏదైనా అయితే వస్తారంట, మాకు ఏదైనా అయితే రారు. మేము పాయింట్కి వెళ్ళి మధ్యాహ్నం దాకా శాంతియుతంగా చేసుకుని వెళ్ళేవాళ్ళం. పొద్దుటి నుంచి టిఫిన్లు కానీ మంచినీళ్ళు కానీ లేకుండా హౌస్ అరెస్ట్ చేసి రోడ్లు ఎక్కించింది పోలీసులు, రోడ్లు ఎక్కించింది వాళ్ళే. మేము శాంతియుతంగా వచ్చి చేసుకుని మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళే రోడ్లు ఎక్కించారు. అక్కడ వద్దని ఆపేసి పొద్దుటి నుంచి టిఫిన్ లేదు, టీ లేదు, ఏమీ లేదు, మంచినీళ్ళు లేవు, ఆపేసి రోడ్లు ఎక్కించింది వాళ్ళే. లేకపోతే మేము శాంతియుతంగా చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇది చెప్తున్నారు వాళ్ళు. న్యాయమైన డిమాండ్ల కోసం మేము వచ్చాము, పోలీసులే కావాలని రోడ్ల మీద కూర్చోబెట్టారని చెప్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లే పూర్తిగా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు చాలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మాకేం చేస్తున్నట్టు వాళ్ళంతా ప్రశ్నించే పరిస్థితి. మొత్తం హైవేకి చుట్టుపక్కల కూడా ఒకవైపు పోలీసులు క్లియర్ చేయగలరు, కానీ రెండో వైపు మాత్రం పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. పూర్తిగా ఆశా వర్కర్స్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ట్రాఫిక్ ఒకవైపు అంటే ఇటు గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే ట్రాఫిక్ని అయితే పూర్తిగా వదిలిన పరిస్థితి కనిపిస్తుంది కొంతమేరకు. అయినా కానీ రోడ్ల మీద వాళ్ళంతా కూర్చున్న పరిస్థితి ఉంది. మరొక పక్క మాత్రం ఎవరిని కూడా ఎలౌ చేయకుండానే పూర్తిగా వాళ్ళంతా కూడా రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా వాళ్ళంతా కూడా అంటే ఒకవైపు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా బ్లాక్ అయింది. కొద్దిసేపటి క్రితం రెండు వైపులా ట్రాఫిక్ బ్లాక్ అయితే ఇప్పుడు ఒకవైపు పోలీసులు క్లియర్ చేశారు. మనం చూస్తే దూరంగా ట్రాఫిక్ అంతా కూడా చూడొచ్చు. ట్రాఫిక్ డైవర్షన్ సర్వీస్ రోడ్లోకి పూర్తిగా హైవే మీద వచ్చే వాహనాలన్నింటినీ కూడా సర్వీస్ రోడ్లోకి వదిలిన పరిస్థితి. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్డు మొత్తం ఖాళీగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో హైవే మొత్తం కూడా ఖాళీగా అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు మాత్రం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కించడానికి, అరెస్టులు చేయడానికి. కానీ ఎక్కడా కూడా అవకాశం లేకుండా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఖచ్చితంగా ఆందోళన చేస్తామంటూ తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరెస్టులు కూడా అమ్మ ఏంటి మాకు జీతాలు పెంచాలి, మాకు ఎక్కువ యాప్లు ఇచ్చినారు. దాంట్లో ఇచ్చిన సెల్ ఫోన్లో ఒక్క యాప్ కూడా పనిచేసలేదు. కానీ ఆ యాప్లో పనిచేయాలని చెప్తారు. అది ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది. అది పనిచేసేదానికి వీలు లేదు. మాకే సెలవులు అడగాలన్నా కింద అధికారి నుంచి పై అధికారి వరకు సెలవులు అడగాలి. మేము ఆశాలు రాత్రి నుంచి కూడా అన్ని చోట్ల అరెస్టులు చేస్తున్నారు కదా. మనం చూడండి పూర్తిగా వీళ్ళంతా కూడా అరెస్టులు చేయాలనే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఒకరినొకరు పట్టుకొని ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండానే గట్టిగా ఉన్న పరిస్థితి, ఒక్కొక్కరిని వీడ్చిపరుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి అయితే విజయవాడలో నెలకొని ఉంది. హైవేలో వడ్డేశ్వరం ప్రాంతంలో అయితే నెలకొని ఉంది. కొద్ది దూరంలోనే డీజీపీ కార్యాలయం కూడా ఉంది. రోడ్ని పూర్తిగా బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఆశా వర్కర్స్ మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. పోలీసులు కూడా పట్టు వదలకుండానే అరెస్టులు చేస్తున్న పరిస్థితి. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా జామ్ అయిన పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తే ఇరిగిపోయిన గాజులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా బలవంతంగానే అరెస్టులు అయితే జరుగుతున్నాయి. పోలీసులు అనుమతి ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా మేము శాంతియుతంగా ఆందోళన చేసుకునే వాళ్ళం, మా నిరసన తెలియజేసుకున్నాం, అధికారులకు మా వినతులు అయితే చెప్పుకునే వాళ్ళం. కానీ ఆ అవకాశం కల్పించలేదు రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున అయితే ఆశా వర్కర్స్ అంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యం అయితే ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చాం సార్. మేము 10,000 రూపాయలు మాకు ఎటు సరిపోవట్లేదండి. న్యాయంగా మేము 10,000 సరిపోవట్లేదని అడుగుతందుకు ఇలా రోడ్ల మీద ఆడవాళ్ళని కూడా చూడకుండా బట్టలు లేకుండా ఈడ్చేస్తున్నారండి. ఈ ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదండి. జగన్ గారు వచ్చినప్పుడు చెప్పారు, అమ్మ మీకు 10,000 రూపాయలు పెడుతున్నామని. అది ఇప్పుడు 2 ట్రిప్పులుగా వేస్తున్నారు కానీ ఒక్కసారిగా వేయట్లేదు. ఇప్పుడు పెరిగిన ప్రభుత్వానికి రేట్లకి మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎటు సరిపోవట్లేదు. అడ్డమైన పనులన్నీ మాకే చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నామండి. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేము కనీస వేతనం అడుగుతున్నామండి. కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాం.
పోనీ మా పనికి తగ్గట్టు పారితోషికం ఇస్తానండి, అది కూడా సవ్యంగా ఇవ్వట్లేదు. ఏంటండి మాకు ఈ బాధ, ఈ కష్టాలు ఏంటండి? ఏ పని చెప్పినా ఒక సెలవు లేదు, ఒక ఇది లేదు. ఒక సెలవు అడగాలండి 9 మంది పర్మిషన్ తీసుకోవాలి, ఒక పూట పర్మిషన్ ఇవ్వరు. ఏంటి బాధలేండి మాకు ఈ రోడ్ల మీద, ఈ కష్టాలు ఏంటండి? హాస్పిటల్కి వెళ్ళామంటే ప్రెగ్నెన్సీని తీసుకుని 2 రోజులు 3 రోజులు కనీసం వాళ్ళు మాకు పెట్టినా పెట్టకపోయినా మాది మేము తినుకుంటా, మాకేమి లేకపోయినా సరే మేము అలాగే వాళ్ళతో ఉంచి డెలివరీ అయ్యేంత వరకు తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచి తల్లిపాలు పట్టించి మేము ఇంటికి తిరిగి వస్తున్నాము. ఆ కష్టాలు కూడా కనిపించట్లేదు సీఎం గారికి. వ్యాసక్టిమిలని, టూబెక్టిమిలని, సిరప్లని ఎన్నో పనులు మేము చేస్తున్నాం, నేషనల్ ప్రోగ్రాలు మేము చేస్తున్నాం. అయినా సరే సీఎం గారికి దయలేదు, మాకు వేతనం పెంచమని అడిగాం అంతే. చెప్తున్నారు పూర్తిగా ఆశా వర్కర్స్ అయితే తమ డిమాండ్స్ పోలీసులు ఆశా వర్కర్ల మీద యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ కూడా పక్కకు తొలగి బట్టలు లేకోకుండా పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకుని యాన్లు ఎక్కిస్తున్నారు. ఇది ఏమంత ధర్మంగా ఉంది? ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళని పంపించారు. ఇప్పటి వరకు మగవాళ్ళు కూడా మా మీద దౌర్జన్యం చేశారు. సీఎం గారు మీరు ఇచ్చారా ఆర్డరు? ఎంతసేపు నుంచి ఆందోళన చేస్తున్నారు మీరు? మేము గంట సేపు మట్టి చేస్తున్నామండి. అంతకుముందు మేము రాత్రి వచ్చామండి ఇక్కడ బిల్డింగ్లోకి. రాత్రి నుంచి కూడాను మేము ఏదో తెచ్చుకున్న తిని అలా ఉన్నాము. ఆశా వర్కర్స్ చలో విజయవాడకి అయితే పిలిపించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. కానీ అన్నింటిని తప్పించుకొని అరెస్టులు కూడా తప్పించుకొని విజయవాడకి అయితే వాళ్ళంతా చేరుకున్నారు. మంగళగిరిలో ఉన్న కమిషనర్ కార్యాలయం ముట్టడించడానికి ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గుంటూరుకి సంబంధించి విజయవాడకు ఉన్న ప్రధాన హైవే రహదారిలో మనం ఉన్నాం. 2 ఇరుపక్కల కూడా హైవేలను పూర్తిగా అయితే వాళ్ళు బేటాయించిన పరిస్థితి. ఎవరిని కూడా ఎవరికన్నా ప్రతి వాహనాన్ని కూడా దారి మళ్లించారు పోలీసులు. ఇప్పటికే పూర్తిగా హైవే అయితే పూర్తిగా దిగ్బంధనానికి లోనైందనే చెప్పొచ్చు. ఆశా వర్కర్స్ మొత్తం 2 వైపులో కూడా హైవేకున్న ఇటువైపు ఉన్న 2 ఏరియాలను కూడా పూర్తిగా కవర్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసే విధంగానే పోలీసులు ఇక్కడైతే చర్యలు తీసుకున్నారు. దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంగన్వాడీకి సంబంధించిన నేతలంతా, ఆశా వర్కర్కి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ రోడ్ల మీద బైఠాయించిన పరిస్థితి. వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా వీళ్ళు పక్కకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలేని పరిస్థితి. అమ్మ ఏం చెప్తారు, ఎందుకు రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి? మేము ఆశా వర్కర్లమండి, మాకు కనీస వేతనం అంటూ లేదు. పని ఈయన గంటలు చేయాలని కూడా లేదు మాకు. ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీకి వెళ్ళవలసిందే, సెలవు అంటూ మాకు లేదు. ఈ రోజు నాడు న్యాయంగా మేము ఇక్కడ సమస్య కోసం అడగడానికి వస్తే ఎక్కడికక్కడ అరెస్టులు, అర్ధరాత్రి కాడ కూడా ఆడవాళ్ళని అరెస్టులు చేయడం ఏంటండి? సాయంత్రం 6 అయ్యేసరికి ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లో పెంచడం అది ఇదండి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ ఇది చేయడం, నెట్టడం, ఇవేంటి అసలు? ఆడవాళ్ళని అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? ఇవన్నీ మేము హత్యలు చేసామా లేకపోతే దోపిడీలు చేసామా? ఏం చేసాం? మమ్మల్ని ఎందుకు ఇలా రోడ్డు మీద ఉంచోబెడుతున్నారు? ఇలాగా మేము శాంతియుతంగా చేసుకుని వెళ్ళడానికి వచ్చాం. ఎక్కడ పక్కడ అక్కడ మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, మా నాయకులను అరెస్ట్ చేస్తారు. వాళ్ళు విడుదల చేయమంటే విడుదల చేస్తారు. మా వదిలితే మేము అక్కడికి వెళ్ళిపోయి ధర్నా చౌకాడికి వెళ్ళిపోయి ధర్నా చేసుకుంటాం కదా. ఈ రోజున రోడ్డు మీద తీసుకొచ్చి ఇక్కడ నడు రోడ్డు మీద పెట్టవలసినంత పరిస్థితి ఏముంది? మేము అంత తప్పు ఏం చేసాం? హత్యలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, మానమంగాలు చేసిన వాళ్ళు ఏమో బయట తిరుగుతున్నారు. మేమేం తప్పు చేసామని ఈ రోజున ఇక్కడ ఉంటారు? మాకు కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని గంటలు ఇవ్వాలి అని అడుగుతున్నాం అంతే. రిటైర్మెంట్ 60 సంవత్సరాలు చేపించేసుకుని ఇంటికి తోలేస్తున్నారు తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. మాకంటూ సెలవులు లేవు. ఈ రోజున మేము కడుపు మండి రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి. కానీ మమ్మల్ని పిలిచి చర్చలకి మాట్లాడాలి కదా. ఏంటమ్మా అని ఎక్కడికక్కడ అవుట్ సబ్జెక్ట్స్, ఎక్కడికి వెళ్తే అక్కడ తాళాలు వేసేయడమా? బీపీ వాళ్ళు ఉన్నారు, షుగర్ వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? మరి ఎంత దారుణమా చెప్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? జనంలో ఏదైనా అయితే వస్తారంట, మాకు ఏదైనా అయితే రారు. మేము పాయింట్కి వెళ్ళి మధ్యాహ్నం దాకా శాంతియుతంగా చేసుకుని వెళ్ళేవాళ్ళం. పొద్దుటి నుంచి టిఫిన్లు కానీ మంచినీళ్ళు కానీ లేకుండా హౌస్ అరెస్ట్ చేసి రోడ్లు ఎక్కించింది పోలీసులు, రోడ్లు ఎక్కించింది వాళ్ళే. మేము శాంతియుతంగా వచ్చి చేసుకుని మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళే రోడ్లు ఎక్కించారు, అక్కడ వద్దని ఆపేసి. పొద్దుటి నుంచి టిఫిన్ లేదు, టీ లేదు, ఏమీ లేదు, మంచినీళ్ళు లేవు, ఆపేసి రోడ్లు ఎక్కించింది వాళ్ళే. లేకపోతే మేము శాంతియుతంగా చేసుకుని వెళ్ళేవాళ్ళం.
పూర్తిగా ఇది చెప్తున్నారు వాళ్ళు. న్యాయమైన డిమాండ్ల కోసం మేము వచ్చాము, పోలీసులే కావాలని రోడ్ల మీద కూర్చోబెట్టారని చెప్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లే పూర్తిగా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు చాలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మాకేం చేస్తున్నట్టు వాళ్ళంతా ప్రశ్నించే పరిస్థితి. మొత్తం హైవేకి చుట్టుపక్కల కూడా ఒకవైపు పోలీసులు క్లియర్ చేయగలిగారు, కానీ రెండో వైపు మాత్రం పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. పూర్తిగా ఆశా వర్కర్స్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ట్రాఫిక్ ఒకవైపు అంటే ఇటు గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే ట్రాఫిక్ని అయితే పూర్తిగా వదిలిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమేరకు అయినా కానీ రోడ్ల మీద వాళ్ళంతా కూర్చున్న పరిస్థితి ఉంది. మరొక పక్క మాత్రం ఎవరిని కూడా ఎలవ్ చేయకుండానే పూర్తిగా వాళ్ళంతా కూడా రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా వాళ్ళంతా కూడా అంటే ఒకవైపు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా బ్లాక్ అయింది. కొద్దిసేపటి క్రితం రెండు వైపులా ట్రాఫిక్ బ్లాక్ అయితే ఇప్పుడు ఒకవైపు పోలీసులు క్లియర్ చేశారు. మనం చూస్తే దూరంగా ట్రాఫిక్ అంతా కూడా చూడొచ్చు. ట్రాఫిక్ డైవర్షన్ సర్వీస్ రోడ్లోకి పూర్తిగా హైవే మీద వచ్చే వాహనాలన్నింటినీ కూడా సర్వీస్ రోడ్లోకి వదిలిన పరిస్థితి. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్డు మొత్తం ఖాళీగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో హైవే మొత్తం కూడా ఖాళీగా అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు మాత్రం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కించడానికి, అరెస్టులు చేయడానికి, కానీ ఎక్కడా కూడా అవకాశం లేకుండా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఖచ్చితంగా ఆందోళన చేస్తామంటూ తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరెస్టులు కూడా అమ్మ ఏంటి మాకు జీతాలు పెంచాలి, మాకు ఎక్కువ యాప్లు ఇచ్చినారు. దాంట్లో ఇచ్చిన సెల్ ఫోన్లో ఒక్క యాప్ కూడా పనిచేసలేదు, కానీ ఆ యాప్లో పనిచేయాలని చెప్తారు. అది ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది, అది పనిచేసేదానికి వీలు లేదు. మాకే సెలవులు అడగాలన్నా కింద అధికారి నుంచి పై అధికారి వరకు సెలవులు అడగాలి. మేము ఆశాలు రాత్రి నుంచి కూడా అన్ని చోట్ల అరెస్టులు చేస్తున్నారు కదా. మనం చూడండి పూర్తిగా వీళ్ళంతా కూడా అరెస్టులు చేయాలనే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు, కానీ వాళ్ళంతా కూడా ఒకరినొకరు పట్టుకొని ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండానే గట్టిగా ఉన్న పరిస్థితి, ఒక్కొక్కరిని వీడ్చిపరుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి అయితే విజయవాడలో నెలకొని ఉంది. హైవేలో వడ్డేశ్వరం ప్రాంతంలో అయితే నెలకొని ఉంది. కొద్ది దూరంలోనే డీజీపీ కార్యాలయం కూడా ఉంది. రోడ్ని పూర్తిగా బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఆశా వర్కర్స్ మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. పోలీసులు కూడా పట్టు వదలకుండానే అరెస్టులు చేస్తున్న పరిస్థితి. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా జామ్ అయిన పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తే ఇరిగిపోయిన గాజులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా బలవంతంగానే అరెస్టులు అయితే జరుగుతున్నాయి. పోలీసులు అనుమతి ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా మేము శాంతియుతంగా ఆందోళన చేసుకునే వాళ్ళం, మా నిరసన తెలియజేసుకున్నాం, అధికారులకు మా వినతులు అయితే చెప్పుకునే వాళ్ళం, కానీ ఆ అవకాశం కల్పించలేదు రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున అయితే ఆశా వర్కర్స్ అంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యం అయితే ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఏలూరు జిల్లా నుంచి వచ్చాం సార్. మేము 10,000 రూపాయలు మాకు ఎటు సరిపోవట్లేదండి. న్యాయంగా మేము 10,000 సరిపోవట్లేదని అడుగుతందుకు ఇలా రోడ్ల మీద ఆడవాళ్ళని కూడా చూడకుండా బట్టలు లేకుండా ఈడ్చేస్తున్నారండి. ఈ ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదండి. జగన్ గారు వచ్చినప్పుడు చెప్పారు, అమ్మ మీకు 10,000 రూపాయలు పెడుతున్నామని. అది ఇప్పుడు 2 ట్రిప్పులుగా వేస్తున్నారు, కానీ ఒక్కసారిగా వేయట్లేదు. ఇప్పుడు పెరిగిన ప్రభుత్వానికి రేట్లకి మా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎటు సరిపోవట్లేదు. అడ్డమైన పనులన్నీ మాకే చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నామండి. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేము కనీస వేతనం అడుగుతున్నామండి. కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాం. పోనీ మా పనికి తగ్గట్టు పారితోషికం ఇస్తానండి, అది కూడా సమయంగా ఇవ్వట్లేదు. ఏంటండి మాకు ఈ బాధ, ఈ కష్టాలు ఏంటండి? ఏ పని చెప్పినా ఒక సెలవు లేదు, ఒక ఇది లేదు. ఒక సెలవు అడగాలంటే 9 మంది పర్మిషన్ తీసుకోవాలి, ఒక పూట పర్మిషన్ ఇవ్వరు. ఏంటి బాధలేండి మాకు ఈ రోడ్ల మీద, ఈ కష్టాలు ఏంటండి? హాస్పిటల్కి వెళ్ళామంటే ప్రెగ్నెన్సీని తీసుకుని 2 రోజులు 3 రోజులు కనీసం వాళ్ళు మాకు పెట్టకపోయినా మాది మేము తినుకుంటా, మాకేమి లేకపోయినా సరే మేము అలాగే వాళ్ళతో ఉంచి డెలివరీ అయ్యేంత వరకు తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచి తల్లిపాలు పట్టించి మేము ఇంటికి తిరిగి వస్తున్నాము. ఆ కష్టాలు కూడా కనిపించట్లేదు సీఎం.